హలో గైస్, చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్లో మనం ఎక్కువగా యూజ్ చేసే టూల్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అది వచ్చేసి గిట్ హబ్. సో కాలేజీ చదువుతున్న స్టూడెంట్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్లో జాయిన్ అయిన డెవలపర్స్ కానీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టూల్ ఏంటంటే గిట్. ఎందుకంటే మనకు రియల్ టైంలో మనం ప్రాజెక్ట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అండ్ మనకు వర్క్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఒక డెవలపర్ చేసిన వర్క్ ఇంకొక డెవలపర్ ఎలా వాటిని వాళ్ళ సిస్టమ్స్లోకి తీసుకుంటారు అనేది మొత్తం నేను ఈ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గిట్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరికొన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి నేను ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ గిట్? గిట్ అనేది ఒక ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్. సో దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో వాళ్ళ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్ గిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గిట్? మనకి ఎందుకు గిట్ అవసరం అవుతుంది అండ్ రియల్ టైంలో మనకి ఎలా ఇది యూజ్ అవుతుంది? సో లెట్స్ సే మనం ఒక కంపెనీలో జాయిన్ అయ్యాం. ఆ కంపెనీలో మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది. లెట్స్ సే ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. ఇది ఒక బ్యాంక్ ప్రాజెక్ట్. బ్యాంక్. సో నౌ మన ప్రాజెక్ట్లో ఒక 3 డెవలపర్స్ ఉన్నారు. సో డెవలపర్ 1, డెవలపర్ 2 అండ్ డెవలపర్ 3. సో వీళ్ళు ముగ్గురు ఆ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక బ్యాంక్ ప్రాజెక్ట్ ఉంది. నౌ ఇందులో ఈ డెవలపర్స్ వాళ్ళ వాళ్ళ చేంజెస్ చేయాలంటే ఎలా? సో ఎందుకంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది మనకుంది. సో ఇందులో వీళ్ళ చేంజెస్ అనేది యాడ్ చేయాలి. సో ఇలా 3 డెవలపర్స్ ఉన్నారు, ఒకటే ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే, మన మ్యాక్సిమం అన్ని కంపెనీస్లో ఈ బ్యాంక్ అనే ప్రాజెక్ట్లో లెట్స్ సే ఒక 20 ఫైల్స్ ఉన్నాయనుకుందాం. సో ఇమాజిన్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఫైల్స్, బట్ ఈ ఎగ్జాంపుల్ కోసం జస్ట్ 20 ఫైల్స్ ఉన్నాయనుకుందాం. ఈ 20 ఫైల్స్ ఈ బ్యాంక్ అనే ప్రాజెక్ట్లోవి మనం గిట్ రిపాజిటరీలో స్టోర్ చేస్తాం. సో గిట్ రిపాజిటరీ అనేది మనకు ఆన్లైన్లో క్లౌడ్లో స్టోర్ అవుతుంటుంది. సో మనం రాసిన కోడ్ అంతా ఆ గిట్ రిపాజిటరీలో స్టోర్ అవుతూ ఉంటుంది. లెట్స్ సే ఇదంతా సెంట్రల్ రిపాజిటరీ అనుకుందాం. ఇది డెవలపర్ 1 సిస్టమ్, డెవలపర్ 2 సిస్టమ్, డెవలపర్ 3 సిస్టమ్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ గెట్ వాళ్ళకు ఓన్ ల్యాప్టాప్స్ ఇస్తారు. బట్ ఈ బ్యాంక్ అనేది ఎక్కడో సెంట్రల్ రిపాజిటరీలో స్టోర్ అయి ఉంటుంది. నౌ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఈ డెవలపర్ 1 వచ్చేసి లెట్స్ సే వాళ్ళు C++లో వర్క్ చేస్తుండొచ్చు, ఫ్రంట్ ఎండ్ వర్క్ చేస్తుండొచ్చు, జావా, ఎస్క్యూఎల్, ఏ పర్టికులర్ టెక్నాలజీ అయినా యూజ్ చేస్తుండొచ్చు. ఈ బ్యాంక్ అనే ప్రాజెక్ట్లో ఒక చేంజ్ చేయాలి. సో డెవలపర్ 1 వచ్చేసి ఫ్రంట్ ఎండ్ చేంజెస్ చేయాలి. డెవలపర్ 2 వచ్చేసి ఏవైనా బ్యాక్ ఎండ్ చేంజెస్ చేయాలి. డెవలపర్ 3 వచ్చేసి ఏదైనా డీబీకి సంబంధించిన చేంజెస్ చేయాలి అనుకుందాం. నౌ ఈ బ్యాంక్ అనే ప్రాజెక్ట్ సెంట్రల్ రిపాజిట్లో ఉంది. ఇందులో వెళ్ళేసి డైరెక్ట్గా వీళ్ళ చేంజెస్ అనేవి చేయలేరు అనమాట. సో ఎందుకంటే అలా పాసిబిలిటీ లేదు, ఎందుకంటే డెవలపర్ 2 దాని మీద వర్క్ చేయాలి, డెవలపర్ 3 దాని మీద వర్క్ చేయాలి. సో ఈ గిట్లో మనకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, అండ్ మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ గిట్ ఏంటంటే, మనకి ఇక్కడ ఉన్నటువంటి రిపాజిటరీ, దీన్నే మనం సెంట్రల్ రిపాజిటరీ అని కూడా అంటాం. సో ఈ సెంట్రల్ రిపాజిటరీలో మనకంతా కోడ్ ఉంది. సో దీన్ని మనం వర్క్ చేయాలి అంటే, ఈ డెవలపర్ అనే అతను ఈ సెంట్రల్ రిపాజిటరీలో ఉన్న ఈ కోడ్ అంతా తన లోకల్ రిపాజిటరీలోకి తీసుకురావాలి. లోకల్ రిపాజిటరీ అంటే మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ ల్యాప్టాప్లోకి తెచ్చుకుంటాం. సో ఆ ల్యాప్టాప్లో మనకు సి డ్రైవ్ కానీ ఇలా మనకు ఒక ఫైల్ మేనేజర్ ఉంటుంది. ఆ ఫైల్ మేనేజర్లో లోకల్కి తీసుకుంటాం. సో ఇందులో కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఆ కమాండ్స్ ఏంటి అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఫంక్షనాలిటీ వైజ్ ఎలా వర్క్ అవుతుందో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సెంట్రల్ రిపాజిటరీలో ఉన్న కోడ్ అంతా లోకల్ రిపాజిటరీలోకి తీసుకుంటారు అనమాట. పుల్ చేసుకోవడం అంటారు దాన్ని. సో పుల్ చేసుకుంటే, సో ఫస్ట్ మనకు ఉన్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఉన్నటువంటి డేటా ఒక కాపీ లాగా, అదే మనకు రెప్లికా లాగా ఇక్కడ యూజ్ అవుతుంది. మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్న కోడ్ మొత్తం 20 ఫైల్స్ మన ఫైల్ మేనేజర్లోకి 20 ఫైల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇందులో ఏవైనా చేంజెస్ చేయాలి అంటే ఆ 20 ఫైల్స్లో ఏదైనా మాడిఫై చేయొచ్చు, లేదా ఇంకొక ఫైల్ యాడ్ చేసి 21 ఫైల్స్ యాడ్ చేసి ఉంటాం. సో తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఉన్న కోడ్ ఎక్కడ చేంజ్ అవ్వదు. మన లోకల్ డిపాజిట్లో మనం చేంజ్ చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్ని. చేంజ్ చేసిన కోడ్ని మన చేంజెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ కోడ్ని పుష్ చేయాలి. సో పుష్ చేయడం అంటే మన లోకల్ రిపాజిట్లో ఉన్న చేంజెస్ని మళ్ళీ ఈ బ్యాంక్ అనే ప్రాజెక్ట్లోకే గిట్లోకే చేంజెస్ని మనం పుష్ చేస్తాం. సో పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే,
అర్లియర్ ఇక్కడ 20 ఫైల్స్ ఉన్నవి. లెట్స్ సే ఈ డెవలపర్ 1 ఇంకొక ఫైల్ యాడ్ చేశాడు అనుకో. సో ఇప్పుడు ఏమవుతుంది, 20 ఫైల్స్ ఉన్నవి, ఆఫ్టర్ మేకింగ్ ద చేంజెస్ 21 ఫైల్స్ అవుతాయి. వీటిని మనకు సెంట్రల్ రిపాజిటరీలో చేంజెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో నెక్స్ట్ డెవలపర్ 2 దాని మీద వర్క్ చేయాలి అనుకుంటే, సో ఈ ముందు 20 ఫైల్స్ ఉన్నవి, ఇప్పుడు 21 ఫైల్స్ ఉంటాయి కాబట్టి, సో ఈ డెవలపర్ 1 చేంజెస్ కూడా డెవలపర్ 2కి అవైలబుల్లో ఉంటాయి. సో ఆ చేంజెస్ అన్ని తీసుకొని మళ్ళీ లోకల్ రిపాజిటరీలోకి డెవలపర్ 2 కూడా పుల్ చేసుకొని తన చేంజెస్ యాడ్ చేసి తర్వాత ఆ చేంజెస్ని పుష్ చేయొచ్చు మళ్ళీ సెంట్రల్ రిపాజిటరీలోకి. అలాగే డెవలపర్ 3 కూడా వర్క్ చేయాలి అనుకుంటే, సో అగైన్ ఈ బ్యాంక్ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ లోకల్కి తన సిస్టంలోకి పుల్ చేసుకొని తనకు కావాల్సినటువంటి చేంజెస్ అన్ని మాడిఫై చేసి తర్వాత ఆ చేంజెస్ని బ్యాంక్ రిపాజిటరీలోకి పుష్ చేయొచ్చు. సో ఇలా మనం రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ని మన లోకల్ రిపాజిటరీలోకి పుల్ చేసుకొని మనకు కావాల్సిన చేంజెస్ అన్ని చేసి, ఎందుకంటే మనం చేంజెస్ ఏవైనా ఎక్లిప్స్ టూల్లో చేస్తుండొచ్చు, విజువల్ స్టూడియోలో చేస్తుండొచ్చు, లేదా ఇంటెలిజే ఆర్ ఒరాకిల్ డిబి సర్వర్. సో మనం లోకల్ చాలా టూల్స్ యూస్ చేస్తుంటాం కోడ్ రాయడానికి. సో మనం ఏదైతే ఇక్కడ కోడ్ ఉందో దాన్ని లోకల్ రిపాజిటరీలోకి తీసుకుంటాం, మనకు కావాల్సిన చేంజెస్ అన్ని చేసి టూల్ యూస్ చేసుకుని మళ్ళీ అదే చేంజెస్ని మనం ఈ రిపాజిటరీలోకి పంపిస్తే ఏమవుతుంది అంటే మన లేటెస్ట్ చేంజెస్ అన్ని రిపాజిటరీలో అవైలబుల్ ఉంటాయి. లెట్స్ ఇంకొక డెవలపర్ ఇందాక చెప్పినట్లు డెవలపర్ 2 వాటిని యూస్ చేసుకోవాలనుకుంటే వాటిని పుల్ చేయొచ్చు. లెట్స్ టేక్ వన్ మోర్ సినారియో. ఇక్కడ మనకు బ్యాంక్ రిపాజిటరీ ఉంది. సో అట్ ఏ టైం డెవలపర్ 2 పుల్ చేశాడు, డెవలపర్ 3 పుల్ చేసుకున్నాడు. సో ఈ 21 ఫైల్స్ని లెట్స్ ఏ డెవలపర్ 2 కూడా ఇంకొక ఫైల్ యాడ్ చేశాడు. సో ఒక ఫైల్ యాడ్ చేశాడు అండ్ డెవలపర్ 3 కూడా ఒక ఫైల్ యాడ్ చేశాడు. బట్ ఇద్దరి చేంజెస్ లోకల్ గానే ఉన్నాయి, సెంట్రల్ రిపాజిటరీలో లేవు. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా పుల్ చేసుకున్న తర్వాత వీళ్ళ ఫైల్ లెట్స్ సే డెవలపర్ 2 అనేవాడు తన ఫైల్స్ పుష్ చేశాడు. సో ప్రీవియస్లీ వీళ్ళ దగ్గర 21 ఫైల్స్ ఉన్నాయి, ఇతని దగ్గర కూడా 21 ఫైల్స్ ఉన్నాయి. సో ఒక ఫైల్ యాడ్ చేసి పుష్ చేస్తే ఇప్పుడు సో 22 ఫైల్స్ అయ్యాయి. బట్ ఈ డెవలపర్ 3 తను పుల్ తీసుకున్నప్పుడు 21 ఫైల్స్ మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే ఇతను పుష్ చేసిన చేంజెస్ ఇంకా ఇతని రిపాజిటరీలో లేవు. సో ఇతని చేంజెస్ తర్వాత పుష్ చేస్తే ఈ ఈ డెవలపర్ 2 యాడ్ చేసిన ఫైలు డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా మంది చేసే ఆ కామన్ మిస్టేక్ మనం అవాయిడ్ చేయాలంటే మనం మన ఫైల్ యాడ్ చేయడానికంటే ముందు ఈ సెంట్రల్ రిపాజిటరీ నుంచి వన్ మోర్ పుల్ తీసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ డెవలపర్ 2 ఇక్కడ పుష్ చేసినటువంటి ఆ 22nd ఫైల్ని మనం మన లోకల్ రిపాజిటరీలోకి తీసుకొని ఆ 22 ఫైల్స్తో పాటు మన వన్ ఫైల్ కూడా యాడ్ చేసి పుష్ చేస్తే అప్పుడు 23 ఫైల్స్ అవుతాయి. సో ఇలా సో జనరల్లీ ఇది మెయిన్ పర్పస్ ఆఫ్ గిట్ మనం యూజ్ చేసేది. సో రియల్ టైంలో గిట్ లేకపోతే మనం మన ప్రాజెక్ట్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క డెవలపర్ వాళ్ళ కోడ్ లోకల్గా ఉంచుకొని వాళ్ళకు సంబంధించిన చేంజెస్ చేసిన తర్వాత లెట్స్ సే డెవలపర్ 1 తన చేంజెస్ చేశాడు, డెవలపర్ 2 కూడా తన చేంజెస్ చేసిన తర్వాత ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మనకు ఒక పర్టికులర్ పొజిషన్ ఉండాలి. ఆ పర్టికులర్ పొజిషన్నే మనం గిట్లో స్టోర్ చేసి యూస్ చేస్తాం. దాన్నే సెంట్రల్ రిపాజిటరీ అని కూడా అంటారు. సో అందులోకి మన చేంజెస్ పుష్ చేయడం పుల్ చేయడం వల్ల మనకి ఇక్కడ లేటెస్ట్ కోడ్ అనేది స్టోర్ అవుతుంది. సో లేటెస్ట్ కోడ్ స్టోర్ అవడం వల్ల ఇదే కోడ్ని మనం టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయొచ్చు, ఎవరి చేంజెస్ మిస్ అవ్వకుండా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా డిప్లాయ్ చేయొచ్చు. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో ఈ పర్టికులర్ గిట్ సంబంధించినటువంటి కమాండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని మన లోకల్ రిపాజిటరీలోకి తీసుకోవడానికి యూజ్ చేసే కమాండ్స్ ఏంటి అండ్ మన లోకల్ రిపాజిటరీలో చేసినటువంటి చేంజెస్ని సెంట్రల్ రిపాజిటరీలోకి పంపించడానికి యూజ్ చేసే కమాండ్స్ ఏంటి, ఆ పుష్ కమాండ్, పుల్ కమాండ్, అసలు ఈ ప్రాజెక్ట్ని మనం మన లోకల్ రిపాజిటరీలో ఎలా యాడ్ చేసుకుంటాం, లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాం. సో ఆ పర్టిక్యులర్ కమాండ్స్ అన్ని నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఫంక్షనాలిటీ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. So thank you. Please subscribe to my channel and like. If you like the content, share. Thank you. Thank you so much.